అప్పుడు అది నాకు భయంకరమైన నొప్పినిచ్చిన గాయం. ఈరోజు అదే మా అమ్మ జ్ఞాపకం. నా చేతి మీద ఉన్న ఈ గుర్తు చూసారా? నాకు 10 ఏళ్లున్నప్పుడు కామెర్లొచ్చాయి. అప్పట్లో మా పల్లెటూరులో ఒక నమ్మకం ఉండేది. ఇనప కడ్డీని మంటల్లో ఎర్రగా కాల్చి చేతి మీద సుర్రుమని అంటించేవాళ్ళు. అలా చేస్తే కామెర్లు తగ్గుతాయని అప్పట్లో నమ్మేవాళ్ళు. నన్ను తీసుకెళ్ళింది మా అమ్మ. నేను భయపడుతుంటే అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. వాళ్ళు నా చేతి మీద కాల్చారు. చర్మం బొబ్బలేచింది. పెద్ద గాయమయింది. కానీ చిన్నప్పుడు మన లాజిక్ చాలా సింపుల్ కదా! అమ్మ చేయిస్తుందంటే మన మంచికే. ఆ తర్వాత నెలల పాటు నూనె పదార్థాలు లేవు. నూనెతో వండిన ఏ వంటలు తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు. ఓన్లీ తెల్ల అన్నం, రోట్లో నూరిన కారప్పొడి. అదే భోజనం. కాలం గడిచింది. గాయం మానిపోయింది. నొప్పి కూడా పోయింది. కానీ నాకు తెలవదు. ఆ గుర్తు మానిన కొంతకాలానికే నన్ను పట్టుకున్న ఆ అమ్మ చెయ్యి నాకు దూరమవుతుందని. నాకు 11 ఏళ్లున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఈరోజు అమ్మతో కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదు. కానీ ఆ రోజు పడిన ఈ గుర్తు మాత్రం ఇప్పటికీ నా ఒంటి మీదే ఉంది. అప్పుడు దీన్ని చూస్తే నొప్పి గుర్తుకొచ్చేది. ఈరోజు చూస్తే నన్ను గట్టిగా పట్టుకున్న అమ్మ చెయ్యి గుర్తుకొస్తుంది. అందుకే చెప్తున్నా, మీ వాళ్ళు మీతో ఉన్నప్పుడే జ్ఞాపకాలను రేపటికి వాయిదా వేయకండి. సాధ్యమైనన్ని ఫోటోలు తీసుకోండి. వాళ్ళతో గడిచిన క్షణాలని దాచుకోండి. ఎందుకంటే మనుషులెళ్ళిపోయాక వాళ్ళతో కొత్త జ్ఞాపకాలు సృష్టించలేం కదా! 90 కిడ్స్ మీకు కూడా ఇలాంటి గుర్తుందా? ఈ గుర్తు వెనక ఏమన్నా కథ ఉందా? కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.